Hi, welcome to UTV. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన మాటలతో వార్తల్లో నిలిచారు. ఈసారి ఆయన చేసిన వ్యాఖ్యలు కేవలం రాజకీయ వర్గాల్లోనే కాదు, సోషల్ మీడియాలోనూ పెద్ద చర్చకు దారితీశాయి. అమెరికా ఇంటీరియర్ సెక్రటరీగా డగ్ బర్గమ్ ను నియమించిన సందర్భంగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలు చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేశాయి. మాదక ద్రవ్యాల కట్టడిపై ఓ కీలక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కు సంతకం చేసిన అనంతరం ఓవల్ ఆఫీసర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ట్రంప్ మాట్లాడారు. ఆ సమయంలో ఆయన డగ్ బర్గమ్ నియామకం గురించి మాట్లాడుతూ బర్గమ్ భార్య చాలా అందంగా ఉంది, అందుకే ఆయనకు ఆ పదవి ఇచ్చా అంటూ వ్యాఖ్యానించారు. ఈ మాటలు అక్కడే ఉన్న బర్గమ్ ఆయన సతీమణి క్యాథరిన్ సమక్షంలోనే రావడం గమనార్హం. ట్రంప్ తన వ్యాఖ్యలను ఇంకా విస్తరించారు. బర్గమ్ అతని భార్య గుర్రపు స్వారీ చేస్తున్న వీడియో చూశాను. అందులో ఆమె చాలా ఆకర్షణీయంగా కనిపించారు. ఆమె ఎవరని నా సిబ్బందిని అడిగాను. వాళ్ళు ఈ జంట గురించి వివరించగానే నాకు ఓ అభిప్రాయం ఏర్పడింది. ప్రధానంగా ఆ కారణంతోనే డగ్కు పదవి ఇచ్చాను అని చెప్పారు. అయితే బర్గమ్ విజయవంతమైన వ్యాపారవేత్త అని, నార్త్ డకోటా రాష్ట్రానికి 2 సార్లు గవర్నర్ గా పనిచేశారని కూడా ట్రంప్ గుర్తు చేశారు. అంతేకాదు, డగ్ విజయంలో ఆయన భార్య పాత్ర కూడా కీలకంగా ఉండి ఉంటుంది. ఇది అద్భుతమైన జంట అంటూ వ్యాఖ్యానించారు. కానీ ఈ మాటలు ఇప్పుడు వివాదానికి కేంద్ర బిందువుగా మారాయి. ఒక కీలక ప్రభుత్వ పదవిని మహిళ అందంతో జత చేయడం సరైంది కాదని పలువురు విమర్శిస్తున్నారు. ఈ వ్యాఖ్యలు బయటకు రాగానే సోషల్ మీడియాలో ట్రంప్ పై విమర్శలు వెల్లువెత్తాయి. మహిళలను కించపరిచేలా ఈ మాటలు ఉన్నాయని, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడడం సరికాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. అంతర్జాతీయ మీడియా కూడా ఈ అంశాన్ని విస్తృతంగా ప్రస్తావించింది. ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ట్రంప్ మహిళలపై చేసిన వ్యాఖ్యలు అనేక సార్లు వివాదాలకు దారితీసిన సంగతి తెలిసిందే. మరోసారి ఆయన మాటలు అమెరికా రాజకీయాల్లో కొత్త చర్చకు తెరతీశాయి. ఇప్పుడు అందరి దృష్టి ఈ వ్యాఖ్యలపై ట్రంప్ ఎలా స్పందిస్తారన్న దానిపైనే ఉంది. ఫర్ మోర్ అప్డేట్స్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ UTV.